నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పన్ను ఎగవేతకు ఏఐతో చెక్ పెట్టండి ఆదాయార్జన శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు దంపతులు శంకుస్థాపన పాల్గొన్న నారా నందమూరి కుటుంబ సభ్యులు కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతా టీఎన్టీయూసీ అనుబంధ విభాగ నాయకులతో ఎమ్మెల్యే గల్లా మాధవి సమావేశం రాష్ట్రాభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే నసీర్ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహణ రాష్ట్ర సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన వృద్ధి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఆదాయార్జన శాఖలపై వెలగపూడి సచివాలయంలో చంద్రబాబు సమీక్షించారు పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టాలని అధికారులకు సూచించారు రాష్ట్ర ఆదాయంలో 2.2% మేర వృద్ధి నమోదైనట్లు సీఎం తెలిపారు గత ప్రభుత్వంలా వ్యాపారులను వేధించడం తమ విధానం కాదన్న చంద్రబాబు వారితో సమన్వయం చేసుకుంటూ నిబంధనల ప్రకారం రావాల్సిన పన్నులన్నీ చూడాలని చెప్పారు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు దంపతులు శంకుస్థాపన చేశారు వెలగపూడి సచివాలయం వెనుక E6 రహదారి పక్కనే 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపట్టనున్నారు మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజధాని అమరావతి కోర్ ప్రాంతంలో G+1తో ఇంటి నిర్మాణం చేయనున్నారు రాజధాని మహిళలు రంగవల్లులతో శంకుస్థాపన చేసే ప్రాంతాన్ని తీర్చిదిద్దారు మంగళగిరి ఎస్ఎల్ఎన్ కాలనీలో అభివృద్ది చేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్కును మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 30కి పైగా పార్కులు చెరువుల్ని దశల వారీగా అభివృద్ది చేయనున్నట్లు చెప్పారు మంగళగిరిలోని టిట్కో పార్కుని 9 కోట్లతో అభివృద్ది చేయాలని నిర్ణయించామన్నారు ఇందుకు సంబంధించిన పనులు కూడా ఈ నెలలోనే ప్రారంభిస్తామని చెప్పారు నులకపేట చినకాకాన్లో లేక్ పార్కులను కూడా అభివృద్ది చేసి వాకర్స్ కి అందుబాటులోకి తెస్తామని లోకేష్ తెలిపారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనతో పాటు అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే నసీర్ తెలిపారు నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో డ్రైన్లు సీసీ రోడ్ల నిర్మాణానికి ఇన్ఛార్జ్ మేయర్ సజీలాతో కలిసి ఆయన పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మేయర్ చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చిస్టి కూటమి నాయకులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో డ్రైన్స్తో పాటు సీసీ డ్రైన్తో పాటు రోడ్డుని పూర్తిగా అభివృద్ధి చేసి లో లేయింగ్ ఉన్నటువంటి రోడ్ని పెంచుకునేటువంటి కార్యక్రమంతో పాటు అలాగే చెక్కల బజార్ సంగుడుగుంట ప్రాంతంలో ఆ ప్రాంతంలో కూడా ఇటువంటి సమస్యతోనే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నాయి గుంటూరు నగరంలో ఈరోజు దాదాపు 1,80,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నగరంలో ఏ ప్రాంతంలో అయినా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు నసీర్ అహ్మద్ గారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వార్డులో కూడా వెళ్ళి సీసీ రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటికి చెక్ చేసి ప్రజలకి ఏ ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా ఈరోజు 12వ డివిజన్లో కార్పొరేటర్ గారు చిస్టి గారు నియోజకవర్గ వార్డులో ప్రతి ఒక్క దశగా ముందుకు వెళ్తున్నాము ఇటు సీసీ రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడానికి మేమందరం పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో కార్మికుల సమస్యలపై టీఎన్టీయూసీ అనుబంధ విభాగం నాయకులతో ఎమ్మెల్యే గల్లా మాధవి సమావేశమయ్యారు కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు సాధ్యమైనంత వరకు వారి సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి టీఎన్టీయూసీ నాయకులకు హామీ ఇచ్చారు
జగన్ గవర్నమెంట్ వేరు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వేరు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ముఖ్య నేతలు పశ్చిమ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల మేని, కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వైసీపీ మరలా అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులను, కార్యకర్తలను, గుంటూరు యువతల వాళ్లను ఇంట్లో నుంచి లాగి కొడతామో, అవతల ఉండేవారిని నరిగి పారేస్తామని పరుష పదజాలం వాడారని అన్నారు. అందుకనే కారుమూరి నాగేశ్వరరావుపై కేసు నమోదు చేయాలని వెస్ట్ డీఎస్పీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడక శ్రీనివాసరావు, ఎల్లావల అశోక్ యాదవ్, పఠాన్ అస్మతుల్లా తదితరులు పాల్గొన్నారు. వైకాపా ఆత్మీయ సమావేశంలో మాట్లాడతా ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు అవతల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇళ్లల్లో నుంచి లాక్కి కొడతాం, గుంటూరు యువతల ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని గొడ్డళ్లతో నరికేస్తాం, మేమంటే ఏందో చూపెడతామని చెప్పేసి మాట్లాడాడు. మరి ఇటువంటి మాటలు మీరు గతంలో మాట్లాడిన వ్యక్తులందరూ కొడాలి నాని కానివ్వండి, వంశీ కానివ్వండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించుకోమని నాగేశ్వరరావు గారికి గుర్తు చేస్తా ఉన్నా. మా నాయకుడు అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది. మేము గతంలో ఎవరైతే భయంకరంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళు చట్టబద్ధంగా ఒకళ్ళిద్దరు మాత్రమే మరి జైలు పాళ్ళు అయ్యారు తప్పితే ఈరోజు మేము కక్ష కట్టి, మా నాయకుడు కక్ష కట్టి ఏ ఒక్కరిని కూడా జైలు పాలు చేసినటువంటి పరిస్థితి లేదు. నిన్న నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి ఆయన మాట్లాడినటువంటి తీరు, గుంటూరులో వాళ్ళని అటోళ్ళని ఇటోళ్ళని బట్టలోడు తీసి కొడతానంటాం, హత్యలు చేస్తానంటాం, తిరగనిందంటాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సంగడిగుంట పరిధిలోని సచివాలయంలో ప్రజా దర్బార్ను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ నిర్వహించారు. స్థానిక ప్రజలు పాల్గొని తమ సమస్యలతో కూడిన వినతుల్ని ఎమ్మెల్యేకు అందించారు. రాష్ట్రాభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సంగడిగుంటలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలంటూ ప్రకటనలు చేసిందే తప్ప వాళ్లకు ఇంటి స్థలం కేటాయించలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. మాజీ సీఎం జగన్ పోలీస్ శాఖను అగౌరవపరిచేలా వ్యాఖ్యానించడాన్ని నసీర్ తప్పుపట్టారు. వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఇంకా వాళ్లలో మార్పు రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని బట్టలు ఉడదీసినటువంటి పరిస్థితులు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొని వచ్చినా కూడా కనీసం ఇంకిత జ్ఞానం సిగ్గులేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. చట్టం అంటే గౌరవం లేదు, పోలీసులు అంటే గౌరవం లేదు, ప్రజల భావాలను, ప్రజల మనోభావాలను తెలుసుకోలేనటువంటి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ప్రజలు సహించేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా పోలీసుల జోలికి వస్తే ఏ నాయకుడిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. పోలీసులు తమ డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలిగితే పోలీసులు నిలదీయండి, అడగండి, కానీ చౌకబారు విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికేరా చిలకలూరిపేటలో సాగర్ నుండి వచ్చే నీటిని చెరువులకు పంపింగ్ చేసే ప్రక్రియను స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. చెరువుల వద్ద 40 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయిల్ ఇంజిన్ ను ఆయన ప్రారంభించారు. చిలకలూరుపేట మంచినీటి చెరువుకు నాగార్జున సాగర్ జలాశయం నుంచి త్రాగునీరు వచ్చి చేరుతోంది. మున్సిపల్ అధికారులు భారీ ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసి సాగర్ కెనాల్ నుంచి వచ్చే నీటిని వృధా చేయకుండా మోటార్ల ద్వారా చెరువులకు పంపింగ్ చేస్తున్నారు. చిలకలూరు పట్టణ పరిధిలో నివసించే ప్రజలకు ప్రతిరోజు త్రాగునీరు అందించే చెరువులకు సాగర్ నుంచి వచ్చే నీటిని నింపితే ప్రజల అవసరాలకు 5 నెలల పాటు వస్తాయని అధికారులు తెలిపారు. మండే వేసవిలో త్రాగునీరు ఇబ్బందులు లేకుండా ప్రజల వినియోగానికి 2 మంచినీటి చెరువుల ద్వారా సమృద్ధిగా సరఫరా చేస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు.
గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్మార్ట్ టెక్ సహకారంతో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆన్ మెగా జాబ్ మేళా కార్యక్రమం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరియు నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ ప్లేస్మెంట్ డ్రైవ్ కార్యక్రమం జరిగింది. 50కు పైగా కంపెనీలతో యువతకు 10,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. క్యూఆర్ కోడ్తో ఇప్పటి వరకు 1800 మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. ఈ ఓరియంటేషన్ వర్క్షాప్ యువతకు ఇంటర్వ్యూల్లో ఉద్యోగం సాధించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ టెక్స్ కంపెనీ ప్రతినిధులు యువతీ యువకులు పాల్గొన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువతకు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఏ రంగంలో వాళ్ళ విద్యార్థులను బట్టి వాళ్ళకి ఆసక్తి ఉందో తెలియజేసే విధంగా డిజైన్ చేసి క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. అంటే చాలా తక్కువ రోజులు, అంటే మేము 3-4 డేస్ బ్యాక్ దీని గురించి డిస్కస్ చేసుకొని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ టెక్స్ వాళ్ళని అభినందిస్తూ, ఎందుకంటే మీ అందరూ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఐటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందులో మన గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు డిప్యూటీ సీఎం గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు, వీరందరూ కూడా ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఈ క్రమంలో ఇటీవల గౌరవ విద్యాశాఖ మంత్రి వారి సాధనలో వైజాగ్లో కూడా ఒక పెద్ద జాబ్ మేళా చేశారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీల నాయకుల ప్రమాణ స్వీకారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు దాదా గాంధీ ఆదేశాలతో జిల్లా మైనార్టీ నాయకుల నియామకం జరిగింది. అధ్యక్షులుగా జబీబుల్లా, నగర అధ్యక్షులుగా సయ్యద్ అస్గర్ అలీని నియమించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు చిలక విజయకుమార్ తెలిపారు. వైసీపీ కూటమి నాయకులు అందరూ దొంగల్లా మారి ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సునీల్, కరీం, డాక్టర్ జాన్ బాబు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ దొంగలయ్యి ప్రజల్ని వెర్రిబాగులోళ్ళని చేస్తూ ఉన్నారు. ఎంత విచిత్రం! టీడీపీ ఏమో పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లుల గురించి చర్చలు జరపాలి. అసలు మీ మొక్కలకి చర్చలు ఇవ్వడానికి పిలిచేవాడు ఉండడం మిమ్మల్ని. వైసీపీ ఏమో పార్లమెంట్లో మద్దతు ఇవ్వదంట, రాజ్యసభలో మద్దతు తెలుపుద్దంట. సిగ్గుండాల. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. రాజకీయాలు పదవుల కోసం కాదు, ప్రజలకు మేలు చేయడం కోసం. రాజకీయాలు అనేది ఒక ప్యాషన్. కానీ ఈనాడు రాజకీయాలు అనేది ఒక ముఠాకోరు తగాదల్లాగా, ఒక ఆధిపత్య పోరులాగా, 100,000 కోట్లు సంపాదించుకునే ఒక కర్మాగారంలాగా ఈనాడు కూటమి ప్రభుత్వం రాజకీయాలను తయారు చేసింది. కమిషనర్ పులి శ్రీనివాసులు శారదా కాలనీ, దుర్గానగర్, బస్టాండ్, ఓల్డ్ క్లబ్ రోడ్, గోరంట్ల, అమరావతి రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ది, పారిశుద్ధ్య పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఎన్ఎస్యుఐ జెండాను డీసీసీ అధ్యక్షులు చిలక విజయకుమార్ ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేయడంలో ఎన్ఎస్యుఐ ఎప్పుడూ ముందుంటుందని కరీం అన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ముఖ్యంగా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానివ్వండి, టీడీపీ ప్రభుత్వంలో కానివ్వండి, అనేకమైనటువంటి విద్యా సంస్థల విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేసినటువంటి ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ఎస్యుఐ నాయకులం మేము అందరం కలిసి అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి. మా పైన అనేకమైనటువంటి కేసులు పెట్టారు. ఎక్కడ కూడా భయపడకుండా, ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా విద్యార్థుల యొక్క సమస్యలపైన, విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన నిరంతరం గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోరాటం చేసింది ఎన్ఎస్యుఐ. గుంటూరు వారితోట 2వ లైన్లో 41వ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా ముగిశాయి. ఎమ్మెల్యే నసీర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీరామనవమి
పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దాదాపు 40 సంవత్సరాల నుంచి రాముని కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకొని అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి శ్రీనివాస్ గారికి అలాగే ఆంజనేయ శర్మ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ పెద్ద ఎత్తున ఈరోజు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. గతంలో మొన్న శ్రీరామనవమి రోజు కూడా నగరంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు అలాగే హిందూ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున శోభయాత్రలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహేంద్ర సంఘం విస్తృత స్థాయి సమావేశం అరండల్పేటలోని వైన్స్ కళ్యాణ మండపంలో జరిగింది. ఏపీలోని 26 జిల్లాలకు సంబంధించిన మేదర సంఘాలను ఎన్నుకోవడం జరిగిందని అధ్యక్షులు మస్తాన్రావు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా మేదర కులాన్ని ఎస్టీలో చేర్చాలని ప్రయత్నం చేసినా నాయకులు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ప్లాస్టిక్ వస్తువులు మార్కెట్లోకి రావడంతో మేదర్లు తయారు చేసిన వస్తువుల్ని ఎవరూ కొనడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలేపల్లి నాగేంద్ర, సిరిగిరి మంగారావు, పిల్లి మాణిక్యాలరావు, టి నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మాకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన పిదప మేము చాలా కార్యక్రమాలు చేయాలి. మా యొక్క సంఘానికి చాలా లోటుపాట్లు కూడా ఉన్నవి. దాని మూలాన మా సంఘం వెనకబడిపోతున్నది. కావున మేము కోరేది ఏంటంటే మా డిమాండ్స్ మమ్మల్ని రమారమి 50 సంవత్సరాల నుంచి మా యొక్క కులాన్ని ఎస్టీలో కలపాలని ఉద్దేశంగా మేము మా ముందు తర పెద్దలు కూడా చాలా ఎన్నో ప్రయత్నాలు చేసి పోరాటాలు చేసి ఉన్నారు. అదే కోవలో మేము కూడా ఇప్పటివరకు కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నాము. కానీ మా మొర ఎవరు ఆలకించడం లేదు. మాకు వెదురు కూడా దొరకడం లేదు. పైగా ప్లాస్టిక్ వస్తువులు చాలా అందంగా ఆహ్లాదకరంగా రావటం మూలాన మేము తయారు చేసే గంపలు కానీ చాటలు కానీ బుట్టలు కానీ ఎవరు కొనటం లేదు. కారణం ఏమంటే ప్లాస్టిక్ పరికరాలు బాగా విరిగా వచ్చినాయి. అట్లా కాకుండా మా వస్తువులు ప్రభుత్వం కొనేటట్టుగా మాకు స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి మా యొక్క మేదర జాతిని కాపాడవలసిందిగా మేము కోరుతున్నాం. ఈ సమావేశంలో మా మేదర్లందరూ కూడా సమన్వయం పాటించి ఐక్యత ఉండాలని, ఎలాంటి ఎన్నికలకు పోకుండా నామినేషన్ పద్ధతిన యునానిమస్గా ప్రెసిడెంటు, సెక్రటరీ, కోశాధికారి, మహిళా అధ్యక్షురాలు, ప్రచార కార్యదర్శి 5 పోస్టులు కూడా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. మిత్రులారా, మేదర కులం మరి చేతి వృత్తుల ద్వారా మేము బ్రతికేటటువంటి కులం. మాకు వెదురు, అడవి నుంచి వచ్చేటటువంటి వెదురు, దాన్ని ప్రభుత్వం మాకు సబ్సిడీ రేట్లు అందించాలి అని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పన్ను ఎగవేతకు ఏఐతో చెక్ పెట్టండి. ఆదాయార్జన శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు దంపతులు శంకుస్థాపన. పాల్గొన్న నారా, నందమూరి కుటుంబ సభ్యులు. కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతా. టీఎన్టీయూసీ అనుబంధ విభాగ నాయకులతో ఎమ్మెల్యే గల్లా మాధవి సమావేశం. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే నసీర్. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహణ. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.